హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైవ్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఎన్ఎఫ్ఏ గురించి కొంచెం డిస్కస్ చేసుకున్నాం కదా. సో బేసిక్స్ అండ్ ఫార్మల్ డెఫినేషన్, ఓకే, ఒక ఎగ్జాంపుల్తో సహా ఇక్కడ మనం ఎన్ఎఫ్ఏని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో మనం ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ చూసినట్టయితే ఇక్కడ ఎన్ఎఫ్ఏ. ఎన్ఎఫ్ఏ అంటే ప్రీవియస్గా మనం ఏం తెలుసుకున్నాం? ఎన్ఎఫ్ఏ అంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నాన్ డిటర్మినిస్టిక్ అంటే పర్టిక్యులర్ ఒక ఇన్పుట్తో డిఫరెంట్ స్టేట్స్కి ఇది మూవ్ అవుతుంది అని అర్థం. ఓకే, సో ప్రీవియస్గా నేర్చుకుంది ఏంటి? డిఎఫ్ఏ అంటే డిటర్మినిస్టిక్, అది ఒక స్టేట్తో పర్టిక్యులర్ అవుట్పుట్ ఏదైతే పర్టిక్యులర్ స్టేట్కి మాత్రమే రీచ్ అవుతుంది. ఇది డిఫరెంట్ స్టేట్కి రీచ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎన్ఎఫ్ఏలో మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా మనం డిఎఫ్ఏ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చేసుకున్నాం కదా. సో సేమ్ అలాగే ఎన్ఎఫ్ఏ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ సెట్ చేసుకుందాం. సో ప్రీవియస్గా మనం ఏం డిస్కస్ చేసాం? లైక్ ఎన్ఎఫ్ఏ బేసిక్ డీటెయిల్స్, నెక్స్ట్ ఫార్మల్ డీటెయిల్స్ అనేది చూసుకున్నాం కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎన్ఎఫ్ఏని బిల్డ్ చేసుకున్నాను. ఏంటిది? Q0. దిస్ ఈజ్ ద ఇనిషియల్ స్టేట్. ఇక్కడ నేనేం చేశానంటే, ఓకే, జీరోతో ఎండ్ అవ్వాలి. ఓకే, జీరోతో ఎండ్ అవ్వాలి స్ట్రింగ్ అనేది. అలా ఎండ్ అయిన స్ట్రింగ్ మాత్రమే ఈ ఎన్ఎఫ్ఏ మనం ఎన్ఎఫ్ఏ అనేది యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో అలా అయితే నేను ఇక్కడ బిల్డ్ చేసుకుంటున్నాను ఒక ఎన్ఎఫ్ఏ మిషన్ని. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చుకున్నాను? లైక్ 0,1, ఇక్కడ 0. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ అయినా ఇవ్వనండి, మనకి ఎండింగ్ మాత్రం సో ఇక్కడ Q1ని చేరింది. సో జీరోతో ఎండ్ చేస్తున్నాం. సో ఇలా మనం ఒక మిషన్ని బిల్డ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి లెంత్ అనేది పర్టికులర్గా ఇక్కడ ఏం మెన్షన్ చేసుకోలేదు. ఇంత లెంత్లో ఉండాలి, ఓకే, ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది మెన్షన్ చేసుకోలేదు. జస్ట్ సింగిల్ కండిషన్ ఏంటి? జీరోతో ఇచ్చిన స్ట్రింగ్ అనేది జీరోతో ఎండ్ అవ్వాలి. లైక్ 001 అయి ఉండండి, 00, ఓకే, 01, ఓకే, 100, 10001. ఇక్కడ జీరోతో ఎండ్ అయ్యేది మాత్రమే ఇక్కడ ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతుంది. అలా ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది మాత్రమే ఓకే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో ఏది జీరోతో ఎండ్ అయింది? 100 జీరోతో ఎండ్ అయింది. ఓకే, సో ఇది మాత్రమే మిషన్ యాక్సెప్ట్ చేసింది. ఓకే, మిగతా అన్నీ కూడా మిషన్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో చూద్దాం అది ఎలాగో. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మిషన్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనం బిల్డ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ 100 అనే ఇన్పుట్ని తీసుకున్నాం. ఓకే, ఈ ఇన్పుట్ అనేది ఇక్కడ ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతుందా? ఈ ఇన్పుట్ని ఈ మిషన్ అనేది యాక్సెప్ట్ చేస్తుందా అనేది చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి Q1, ఓకే, Q0 ఇనిషియల్ స్టేట్. ఓకే, ఇక్కడ ఈ Q0 అనేది ఫస్ట్ ఏ ఇన్పుట్ ఇచ్చాం? 1 ఇచ్చినప్పుడు ఇక్కడ సెల్ఫ్ లూప్. సో మళ్ళీ Q0, ఓకే, 1. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి? 0. ఓకే, 0 ఇచ్చినప్పుడు ఇక్కడ Q0కి ఇక్కడ 0 ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ 2 స్టేట్కి రీచ్ అయింది. ఫస్ట్ స్టేట్ ఏంటి? Q0. ఓకే, సెకండ్ స్టేట్ ఏంటి? Q1. ఓకే, Q0, Q1 ఏంటి? ఇక్కడ ఫైనల్ స్టేట్ కదా. ఓకే, దాని తర్వాత మళ్ళీ 0, మళ్ళీ Q1. ఓకే, 0 ఇచ్చినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ Q0, Q1. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Q1తో స్టార్ట్ అయింది. Q1 ఏంటి? ఓన్లీ Q1 అదే Q0 అనేది Q0 ఇనిషియల్ స్టేట్తో రీచ్ అయింది కదా, ఫస్ట్ స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ ఏమిచ్చాం? ఇక్కడ ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ Q0ని రీచ్ అయింది. ఓకే, దాని తర్వాత 0 ఇచ్చినాం కదా, ఇక్కడ 0 ఇచ్చాం ఇంకో ఇన్పుట్. 0 ఇచ్చినప్పుడు ఏంది?
Q0 మరియు Q1. ఓకే, మల్టిపుల్ స్టేట్స్ అనేవి రీచ్ అయింది. ఏంటి Q0 అండ్ Q1. ఇక్కడ Q0కి ఏం లేదు కాబట్టి ఇది ఓకే, ఇక్కడ లైక్ ఎంటీ స్టేట్ రీచ్ అవుతున్నాడు, అంటే ఇక్కడ ఏ స్టేట్ రీచ్ అవ్వదు కదా. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ 0 అప్లై చేసాం. 0 అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ Q0 అండ్ Q1. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మల్టిపుల్ స్టేట్ని రీచ్ అయింది. మల్టిపుల్ స్టేట్ని రీచ్ అయినప్పుడు ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాం మనం, ఇక్కడ మల్టిపుల్ స్టేట్కి రీచ్ అయినా కూడా ర్యాండమ్గా చెక్ చేసుకొని మనకి ఇక్కడ ఓకే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ దగ్గర ఏదైతే లైక్ ఫైనల్ స్టేట్ అనేది ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటాము అని. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ స్టేట్స్ రీచ్ అయినప్పుడు లాస్ట్లో ఇక్కడ మనం ప్యారలల్గా చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఫైనల్ స్టేట్ని కూడా రీచ్ అయింది కాబట్టి ఈ ఫైనల్ స్టేట్ మనం కన్సిడర్ చేసుకుని ఈ స్ట్రింగ్ యాక్సెప్ట్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సెకండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి 0 0 1. ఓకే, 0 0 1. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో సేమ్ మిషన్ కదా, ఇక్కడ మళ్ళీ ఈ 0 0 1 అనేది దీని మీద అప్లై చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ 0 వచ్చినప్పుడు ఏంది, ఫస్ట్ Q0 ఇనిషియల్ స్టేట్, ఇక్కడ 0 అప్లై చేసాం. 0 అప్లై చేస్తే 2. ఓకే, 0 అప్లై చేస్తే ఏమైంది, ఇక్కడ 2 స్టేట్స్ అనేవి రీచ్ అయింది. ఫస్ట్ స్టేట్ ఏంటి, ఓకే మళ్ళీ Q0. సెకండ్ స్టేట్ ఏంటి, ఓకే Q1 అనేది ఫైనల్ స్టేట్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఏంది నెక్స్ట్ మళ్ళీ 0 Qని అప్లై చేసినప్పుడు ఏమవుద్ది, ఇక్కడ 0 Q అప్లై మళ్ళీ సేమ్ Q0 Q1. ఓకే 0. ఇక్కడ నెక్స్ట్ ఏమైంది, ఓకే సో ఇక్కడ నెక్స్ట్ ఏమైంది 1 అప్లై చేసాం. 1 అప్లై చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ Q1 ఓన్లీ Q1 మాత్రమే సెల్ఫ్ లూప్ అయింది. ఓకే Q1. ఓకే, ఇక్కడ ఫైనల్గా ఏమొచ్చింది మనకి, ఇక్కడ Q1 అనేది వచ్చింది. మరి Q1 అనేది ఇక్కడ ఫైనల్ స్టేటా, ఇక్కడ Q0కి 1 అప్లై చేసినప్పుడు 1 ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది సెల్ఫ్ లూప్ అయ్యి మళ్ళీ సేమ్ Q0 రీచ్ అయింది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఓకే సో ఫైనల్గా ఏమొచ్చింది, Q0 అనేది వచ్చింది. Q0 అనేది ఫైనల్ స్టేటా కాదు. ఫైనల్ స్టేట్ కానప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్, మనకి ఇక్కడ ఫైనల్ ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో అక్కడ మనకి ఎన్ని స్టేట్స్ అనేవి రీచ్ అయిందంటే ఒకటే స్టేట్ అనేది ఇక్కడ రీచ్ అయింది. ఆ స్టేట్లో ఫైనల్ అదేదైతే ఫైనల్ స్టేట్ అనేది ఉందా అంటే లేదు. సో అప్పుడు ఇది ఈ స్ట్రింగ్ని మనం ఇక్కడ మిషన్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, సో ఇలా అన్నమాట. ఓకే, సో ఇలా మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఓకే సేమ్ ఇక్కడ ఏం చేశానంటే నేను 0తో స్టార్ట్ అవ్వాలి అని ఒక మిషన్కి కండిషన్ ఇచ్చాను అనమాట. 0తో స్టార్ట్ అవ్వాలి. సో ఎలా, సో అలా చూసుకున్నట్టయితే ఇక్కడ స్టార్ట్ విత్ 0 అంటే ఏ స్ట్రింగ్ అయినా 0తో స్టార్ట్ అయితే సో దాన్ని మిషన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇది కదా మన కండిషను. సో ఇక్కడ కూడా ఎలాంటి లెంత్ అనేది ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు క్లియర్గా. సో లెంత్ అనేది ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు, ఓన్లీ జస్ట్ ఇన్పుట్ ఇచ్చాను, లెంత్ ఎంత అనేది తీసుకోవచ్చు. లైక్ 0 0 0 0 0 0 1 ఓకే నెక్స్ట్ 1 0. సో నేను ఎంతైనా లెంత్ తీసుకుంటున్నాను, సో ఎలాగైనా తీసుకుంటున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు ఫైనైట్ మిషన్ నేను బిల్డ్ చేయాలి. ఎలా, లైక్ Q0 ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ కదా. సో 0తో స్టార్ట్ అవ్వాలంటే 0తో డైరెక్ట్ ఈ ఫైనల్ స్టేట్కి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ 0, 1. సో ఇక్కడ ఏదైనా మళ్ళీ ఫైనల్ స్టేట్లోనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ ఏదైతే ఇచ్చానో 0తో స్టార్ట్ అయ్యేది మాత్రమే
ఓకే, ఇక్కడ ఈ స్ట్రింగ్ ఇలా ఈ స్ట్రింగ్ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి అని ఇచ్చుకున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ జీరోతో ఫస్ట్ 0 0 తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది ఫస్ట్, సో Q0 ఓకే ఇన్స్టెంట్ స్టేట్ ఇక్కడ 0 అప్లై చేశాను, ఇక్కడ Q1 ఓకే ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది. మళ్ళీ 0 అప్లై చేస్తే సెల్ఫ్ లూప్. ఓకే 0 ఇక్కడ ఫైనల్ స్టేట్ ఏమి వచ్చింది, ఇక్కడ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్లో. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫైనల్ యొక్క ఇన్పుట్ అనేది ఇచ్చినప్పుడు ఇక్కడ ఎండింగ్లో ఏమొచ్చింది, నాకు ఫైనల్ స్టేట్ వచ్చింది. ఫైనల్ స్టేట్ వచ్చింది కాబట్టి ఇది యాక్సెప్టెడ్. ఓకే, ద సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఇక్కడ 0 0 0 అండ్ 1 తీసుకున్నాను. ఓకే 0 అండ్ 1 తీసుకున్నప్పుడు సేమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే, సో ఫస్ట్ 0 అప్లై చేశాను, Q0 ఇనిషియల్ స్టేట్. ఓకే దానికి 0 అప్లై చేస్తే Q1 ఓకే Q1. సో Q1 అనేది వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ 1 అప్లై చేశాను. 1 అప్లై చేసినప్పుడు ఇక్కడ 1కి సెల్ఫ్ లూప్ కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ స్టేట్ కూడా Q1 అవుతుంది. ఓకే సో Q1 అయింది అనుకుంటే ఫైనల్ స్టేట్లో ఏమొచ్చింది, Q1 వచ్చింది. Q1 ఏంటంటే ఫైనల్ కదా, ఫైనల్ స్టేట్, అప్పుడు ఇది యాక్సెప్టెడ్. సో ఇలాగ మనం లైక్ ఇక్కడ ఎండింగ్లో ఓకే ఇక్కడ మనం కండిషన్స్ ఇచ్చుకున్నాం, స్టార్ట్ విత్ 0 ఎండ్ విత్ 0 అని ఏ కండిషన్ ఇచ్చుకున్నా దాన్ని బేస్ చేసుకుని మనం మిషన్ బిల్డ్ చేసుకుని ఆ మిషన్ని ఈ పర్టికులర్ ఇన్పుట్స్తో మనం చెక్ చేసుకున్నప్పుడు అవి ఖచ్చితంగా ఏది యాక్సెప్ట్ చేస్తుంది, దేన్ని రిజెక్ట్ చేస్తుంది అనేది చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఇక్కడ ఏం చేశానంటే మళ్ళీ ఓకే సో 1 0 ఇచ్చుకున్నాను ఇన్పుట్స్గా. ఓకే ఇక్కడ ఏమి ఇచ్చాను, 1 0 అనేది ఇన్పుట్ ఇచ్చాను, ఇన్పుట్ స్ట్రింగ్. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి ఏమవుతుందో. సో ఫస్ట్ 1 అనేది ఇక్కడ అప్లై చేశాను అనుకోండి, ఇక్కడ 1 అనేది లేదు. ఓకే 1తో ఏది స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు Q0 అనేది ఓకే సో ఆటోమేటిక్గా ఒక డెడ్ స్టేట్కి చేరుకుంటుంది. ఓకే డెడ్ స్టేట్కి చేరుకుంటుంది. సో ఈ డెడ్ స్టేట్కి చేరుకున్న తర్వాత ఇది ఆటోమేటిక్ ఏంటిది, డెడ్ స్టేట్ అనమాట. ఓకే సో ఇది మరి ఫైనల్ స్టేటా కాదు, Q1 మాత్రమే ఫైనల్ స్టేట్. సో ఆటోమేటిక్ ఇది ఏంది లైక్ యాక్సెప్ట్ చేయదన్నమాట. ఓకే సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఏదైతే 0తో స్టార్ట్ అవ్వాలని ఏదైతే స్ట్రింగ్ ఉంటుందో ఆ స్ట్రింగ్ని బేస్ చేసుకొని మనం ఇచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకొని మనం ఇక్కడైతే మిషన్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేసుకున్నామో ఆ కన్స్ట్రక్ట్ చేసుకున్న మిషన్ ద్వారా ఇక్కడ మనం ఈ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఏది యాక్సెప్ట్ చేస్తుంది, ఏది యాక్సెప్ట్ చేయదు అనేది బేస్డ్ ఆన్ ఇక్కడ మనకి ఇచ్చిన మిషన్ బేస్ చేసుకుని ఉంటుంది, మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్లో మనం ఏం చూద్దామంటే ఓకే సో నేను ఇక్కడ స్ట్రింగ్ లెంత్ ఇచ్చాను. ఓకే ఇక్కడ మనం స్ట్రింగ్ లెంత్తో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన వాటిలో లెంత్ అనేది మెన్షన్ చేయలేదు, ఇక్కడ నేను పర్టికులర్గా లెంత్ మెన్షన్ చేశాను. ఓకే లెంత్ వచ్చేసరికి నేను 2 తీసుకున్నాను. ఓకే 2 తీసుకున్నప్పుడు ఇన్పుట్స్ వచ్చేసరికి 0, 1 తీసుకున్నాను. సో ఇక్కడ నాకు లెంత్ అనేది ఓకే సో ఓకే 0 0 0 1 1 0 ఓకే 1 1 తీసుకున్నాను. ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ లెంత్ కన్నా ఎక్కువ ఉంటే ఒకవేళ 0 0 0 ఉందనుకోండి, సో దీని యొక్క లెంత్ ఎంత 3 కదా. సో ఇది యాక్సెప్ట్ చేయకూడదు, ఓన్లీ 0 0 అండ్ 0 1 ఈ కైండ్ ఆఫ్ ఉన్నాయి మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. ఓకే సో ఇది కండిషన్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనం సో ఫైనైట్ మిషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో
ఇక్కడ Q0 ఇనిషియల్ స్టేట్. ఓకే, సో Q1, ఓకే, Q2. సో Q2ని నేను ఫైనల్ స్టేట్ అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 0,1 ఇన్పుట్స్, 0,1 ఇన్పుట్స్. ఓకే, ఇచ్చాను అనమాట. సో ఇలా నేను దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం ఇచ్చిన ఈ స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా యాక్సెప్ట్ చేస్తాయో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 0,0 ఇచ్చాం. 0 ఇచ్చినప్పుడు ఇక్కడ ఇది యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూద్దాం. ఫస్ట్ 0 ఇచ్చినప్పుడు Q0 ఇనిషియల్ స్టేట్. ఓకే, సో ఫస్ట్ ఏమి ఇచ్చాం 0. సో 0 ఇచ్చినప్పుడు ఏమైంది Q1 రీచ్ అయింది. Q1 నెక్స్ట్ స్టేట్ ఏంది, నెక్స్ట్ ఏమి ఇచ్చాం ఇన్పుట్ 0 ఇచ్చాం. సో నెక్స్ట్ ఏం రీచ్ అయింది Q2 రీచ్ అయింది. Q2 ఏంటి ఇక్కడ ఫైనల్ స్టేట్. సో ఇది యాక్సెప్ట్ చేసింది. ఓకే, సో సెకండ్ థింగ్ ఏంటి ఇక్కడ, సో ఇలా లెంత్ 2 ఉన్న ప్రతిదీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. లెంత్ ఎక్కువైనప్పుడు అది రిజెక్ట్ చేస్తుంది. సో అది ఎలాగో చూద్దాం. ఇక్కడ లెంత్ నేను ఏమి ఇచ్చాను, ఇక్కడ 0, 0, 1 ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ మిషన్ ఎలా ఉంటుందో చూడండి. సో ఇక్కడ ఫస్ట్ 0 ఇచ్చినప్పుడు, సో ఇది ఇనిషియల్ స్టేట్. ఫస్ట్ ఇన్పుట్ ఏమి ఇచ్చాం 0 ఇచ్చినప్పుడు Q1 రీచ్ అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 0 ఇచ్చాం. 0 ఇచ్చినప్పుడు మళ్ళీ Q2 రీచ్ అయింది. ఓకే, ఇది ఫైనల్ స్టేట్. మళ్ళీ 1 ఇచ్చాం. 1 ఇచ్చినప్పుడు ఇది ఎంటీ స్టేట్. ఓకే, డెత్ స్టేట్కి రీచ్ అవుతుంది. ఎందుకంటే మనం ఓన్లీ 2 ఏదైతే 2 ఇన్పుట్లు మాత్రమే దీని మిషన్కి కండిషన్ లాగా ఇచ్చామంట. ఇంకొక ఇన్పుట్ యాడ్ అయిందనుకోండి అది డెడ్ స్టేట్కి రీచ్ అవుతుంది. డెడ్ స్టేట్కి రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఓకే సో యాక్సెప్ట్ చేయనట్టే కదా. సో ఇక్కడ ఓన్లీ 2 థింగ్స్ ఏవైతే 2 లెంత్ ఇచ్చిన వాటిని మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏదైతే ఒకవేళ లెంత్ పెరిగినట్టయితే దీన్ని మిషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, సో ఇది నాట్ యాక్సెప్టబుల్ అనమాట. సో అలాగే నెక్స్ట్ మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మిషన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలో చూసుకుందాం. సో ఫస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రీవియస్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎండ్ విత్ 0 అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఏదైతే ఉందో, ఓకే, స్ట్రింగ్ ఏదైతే ఉందో అది ఎండింగ్ 1తో ఉండాలి. సో ఎన్ని స్ట్రింగ్స్ అయినా ఉండండి, ఎండింగ్ 1తో అన్నప్పుడు దాన్ని సింపుల్గా ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ Q0 ఇనిషియల్ స్టేట్. ఓకే, సో ఇక్కడ ఎండింగ్ విత్ 1 అనుకోండి, 1 ఇన్పుట్ ఇచ్చాం. ఇక్కడ Q1, ఇక్కడ ఇది ఫైనల్ స్టేట్. ఓకే, సో ఇక్కడ నేనేం ఇచ్చాను 0,1 ఇచ్చాను. ఓకే, ఎండింగ్ విత్ 1. ఓకే, సో అప్పుడు ఇక్కడ మీరు ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 0, 0, 1 ఇవ్వండి. ఓకే, 0, 0, 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది Q0 నుంచి 0 అన్నప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్టేట్ ఏమవుతుంది, ఓకే Q0 అవుతుంది, సెల్ఫ్ లూప్ కదా. మళ్ళీ 0 ఇచ్చినప్పుడు మళ్ళీ Q0 అవుతుంది. మళ్ళీ 1 ఇచ్చాను అనుకోండి, అప్పుడు 1 నుంచి Q0 రీచ్ అయింది. 1 సెల్ఫ్ లూప్ కదా, మళ్ళీ ఇంకొక 1 Q1 రీచ్ అయింది. ఓకే, సో Q1 ఏంటి ఇక్కడ ఫైనల్ స్టేట్. మనం ప్రీవియస్గా ఏం డిస్కస్ చేసాం, మల్టిపుల్ స్టేజ్ రీచ్ అయినప్పుడు మనం ప్యారల్గా సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏవైతే స్టేట్స్ రీచ్ అయ్యా అందులో ఫైనల్ స్టేట్ ఉంటే దాన్ని మనం యాక్సెప్టెడ్గా ఈ స్ట్రింగ్ని తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఇలా. సో అలాగే లైక్ కంటైనింగ్ జీరోస్. ఓకే, ఇలాగే ఎండ్ విత్ 0 తీసుకుంటే నార్మల్గా ఇక్కడ ఇన్పుట్ 0 తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా ఏ ఇన్పుట్ తీసుకున్నా అది ఎండింగ్లో 0 ఉందనుకోండి ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతుంది. సో అలాగే సో టోటల్ అన్నీ కూడా జీరోసే ఉండాలి. ఓకే, ఆల్ జీరోస్. ఓకే, ఆల్ జీరోస్ అని ఇచ్చాం అనుకోండి కండిషన్. అప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, సేమ్ ఇలా కన్స్ట్రక్ట్ చేసుకొని మనకి సెల్ఫ్ లూప్ ఇచ్చుకున్నాం అనుకోండి. ఇక్కడ ఆటోమేటిక్గా 0,1 అని. సో ఆటోమేటిక్గా మీరు ఎన్ని జీరోస్ ఇచ్చినా కూడా అల్టిమేట్గా ఇక్కడ 0 అనేది ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా Q1 అవుతుంది. ఒకవేళ 1 ఇచ్చినా కూడా ఓకే Q1 ఉంటుంది. సో ఇక్కడ ఇలా కండిషన్ అనేది సెట్ అవుతుంది అనమాట.
ఒకవేళ నేను 0 1తో స్టార్ట్ అవ్వాలి అని ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఓకే 1 0తో స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం, లేదా 0 1తో స్టార్ట్ అవ్వాలి అని ఇచ్చినాం. అప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ సో 0 1తో స్టార్ట్ అవ్వాలనుకుంటూ Q0 ఇనిషియల్ స్టేట్, అప్పుడు ఏం ఇస్తాను? ఫస్ట్ 0 Q1 తర్వాత 1 ఇచ్చి ఓకే Q2, దిస్ ఈజ్ ద ఫైనల్ స్టేట్. ఓకే, ఇక్కడ సెల్ఫ్ లూప్ ఇచ్చాను లైక్ 0 1 ఓకే. అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా? సో 0 అండ్ 1తో ఇచ్చినప్పుడు ఏదైతే స్ట్రింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫైనల్ స్టేట్కి రీచ్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ తర్వాత 0 కానీ 1 కానీ ఏది యాడ్ అయినా కూడా ఇక్కడ Q2 ఫైనల్ స్టేట్లో సెల్ఫ్ లూప్ అయిపోతుంది. అది అల్టిమేట్గా ఫైనల్ స్టేట్లోనే ఉండిపోతుంది. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం లెంత్ని బేస్ చేసుకొని ప్రాబ్లం డిస్కస్ చేసుకున్నాం. అలాగే లైక్ మనకి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా ప్రాబ్లం డిస్కస్ చేసుకున్నాం. 0తో ఎండ్ అయినప్పుడు ఎలా ఉంటుంది, 0తో స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఈ ఏదైతే ఎన్ఎఫ్ఏలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు పైథాన్ లైవ్. థ్యాంక్ యూ.